వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సకినాలు ఎలా చేసుకున్నా వీడియోలో పెడతాను. ఒక పెద్ద మన ఈ తట్టలో పిండి పోసుకున్నాం. ముందుగానే బియ్యం నానబెట్టి 5 కిలోల పిండి పట్టించుకొచ్చుకున్నాం. 200 గ్రాము ఓమ పోసుకోవాలి. 4 కిలోల పిండికి 200 గ్రాము ఓమ పోసుకున్నాం. 1 కిలో నువ్వులు, తగినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుతూ ఉండాలి. మొత్తం ముందుగానే కలగలుపుకోవాలి. పిండిని ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలానే కలపాలి, మెత్త కలుపుకోవాలి. ఎంత మెత్త కలిపితే సకినాలు అంత మంచిగా వస్తాయి. అలా రావాలి పిండి, అలా మెత్త కొంచెం అలా పిండి కలుపుడు రెడీ అయింది. ఇలా 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 అనుకుంటా చుట్టూరుగా దారం లెక్క తయారు చేసి పోతుంది. ఇప్పుడు సకినాలు 2 చుట్లు పోసుకోవచ్చు, 3 చుట్లు పోసుకోవచ్చు, 5 చుట్లు పోసుకోవచ్చు. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పోసుకుంటారు. ఇలానే సకినాలు అన్నీ పోసుకోవాలి. మొత్తం పిండిని ఇలానే ఇప్పుడు మొత్తం పిండి పోసుకున్నారు. సకినాలు ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి ముగ్గురు పెట్టుకోవాలి. మొత్తం 2 చెద్దర్ల నిండా పోసిర్రు. ఇప్పుడు ఇవి ముగ్గురు పెట్టి కాల్చుకోవాలి. మధ్య మధ్యన మర్రేస్తూ ఉండాలి. ఇట్లా మధ్య మధ్యన మర్రేసుకున్నాం. ఇప్పుడు కాలినాయి, తీసుకొని వేరే గిన్నెలు వేసుకోవాలి. మొత్తం పిండిని మొత్తం సకినాలని ఇలానే కాల్చుకోవాలి. ఇప్పుడు ఇవి కాలినాయి, తీసి మనం వేరే దానిలో గిన్నెలు వేసుకోవాలి. మొత్తం పోసిన సకినాలన్నీ ఇలానే కాల్చుకోవాలి. గుమగుమలాడుతున్నాయి. ఇది సంక్రాంతి స్పెషల్. ఇవి ఇలా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తాయి.